హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. పక్కా కొలతలతో ఇలా రెడీ చేయండి. జ్యూసీగా లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా కష్టం అనుకుంటారు కానీ బూందీ చేయడము ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పనైనా సులువుగా అయిపోతుంది. ఇదే దీనికి కారణం. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ 2 కప్పుల శనగపిండి గిన్నెలో వేసుకొని సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత శనగపిండి తీసుకుంటే అంతే షుగర్ తీసుకోవాలి. వేరే గిన్నెలో తీసుకొని ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈ పిండి దోశ పిండికి బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా రావాలండి. నూనెలో వేయగానే ఇలా జారిపోవాలి బూందీ. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక ఆయిల్ బాగా కాగాలండి. కాగితేనే మనం బూందీ వేసింది చక్కగా వస్తుంది, లేకపోతే అంతా అంటుకుని పోతుంది. ఇలా బూందీ వేసుకుంటే చిల్లులు గంటలతో చకచక వచ్చేస్తుంది. తర్వాత తీసేసుకోవాలండి. బూందీ రెడీ అయిపోయింది. మనం క్రిస్పీగా కరకరలాడుతూ రాకూడదు, కొంచెం మెత్తగా రావాలి బూందీ. అప్పుడే మనం వండకి చక్కగా ఉంటుంది, ఉండగట్టుకోవడానికి బూందీ లడ్డు. తర్వాత బూందీ రెడీ అయిపోయాక షుగర్ సిరప్ కోసం 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు షుగర్ తీసుకున్నాం కదండి. ½ కప్పు వాటర్ తీసుకొని కొంచెం ఇలాచి పొడి, పచ్చికర్పూరం మనకి ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని షుగర్ కరిగిందాక తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉన్న తర్వాత మనకు నచ్చిన స్పటికా కూడా వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకోవాలి, ఇలాచి పొడి కొంచెం వేసేసుకొని కలుపుతూ ఉండాలి. మనకి తీగపాకం రావాలండి. తీగపాకం స్టిక్కీగా నిలబడాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. తర్వాత జీడిపప్పు బూందీ రెడీ అయింది. పాకంలో వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే బూందీ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనం చేతికి అంటుకోకుండా కొంచెం గోరువెచ్చగానే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఏమైనా గట్టిపడి ఉంటే మనం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుంటే మళ్ళీ అప్పుడు ఉండ చుట్టుకోవడానికి వస్తుందండి. మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. బూందీ లడ్డు రెడీ అయిపోతుంది. ఈ లడ్డు చిన్న పెద్ద ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా కష్టంగాని ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. బూందీ లడ్డు ఇలా చేసేసుకుంటే బయట షాపుల కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.